తీసేసుకున్నాం అనుకో, దట్స్ వేర్ హీ మిస్డ్. సో అస్యూమింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఈజ్ వన్ పార్ట్, అండ్ చెకింగ్ ఆన్ థింగ్స్ అనమాట, అసలు కరెక్టా కాదనేసి. సో దిస్ వెబినార్ ఈరోజు ఈవినింగ్ మేబీ ఇన్ బిట్వీన్ 8 and 9, దిస్ ఈజ్ అబౌట్ చెకింగ్. ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుందాము. అజ్యూమ్ చేసుకోవడం వద్దు, అంతా బాగుంది నాకెందుకు లేక కాదు, ఒక్కసారి ఆగి ఈజ్ ఎవ్రీథింగ్ రైట్ అని చెక్ చేసుకునే విధంగా చేసే ఆర్గనైజేషనే వారియర్స్ ఆఫ్ వెల్నెస్ అనుకోండి. ఇట్ ఈస్ హెల్పింగ్ సో మెనీ పీపుల్ get a lot of awareness on their health, and ekkadanna issues unte how they can be corrected. Okay, so how do we basically do that, and why should we be really looking into this health aspect? How important is it? See, after some point in our life, ప్రతి ఒక్కరి లైఫ్లో there will be this feeling like అరే ఇది ఇంకా ఇలా జరగకుండింటే బాగుండే, ఆ రోజు నేను అట్లా అనుకునింటే, అంటే రిగ్రెట్ అంటారనమాట, ఆరిజియారిటీ రిగ్రెట్, విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద హెవియెస్ట్ ఫీలింగ్. ఓకే, ఎస్పెషలీ ఒక ఏజ్ తర్వాత చాలా మందికి ఉండే రిగ్రెట్ లైఫ్లో దేని మీద అంటే హెల్త్ మీద. దీనికి ప్రాక్టికల్ మనందరికీ కళ్ళ ముందు జరిగిన ఒక ఎగ్జాంపుల్, ఒక స్టోరీ ఏమంటే రాకేష్ జుంజున్వాలా 10,000 కోట్లు 10,000 crores ఎంపైర్ బిల్డ్ చేసిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమంటే, నేను హెల్త్ మీద పెట్టుబడి పెట్టింటే బాగుండే. సో ఈ కాల్లో ఎవరన్నా ఉండి ఇప్పుడు రైట్ నౌ ఇఫ్ యూఆర్ లిసనింగ్ టు మీ, యా యూర్ డూయింగ్ ద బెస్ట్ థింగ్, బికాస్ వీఆర్ ట్రైంగ్ టు వర్క్ ఆన్ అవర్ హెల్త్. ఓకే, సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఒక్కసారి చూడండి, ఇప్పుడు నేను చెప్పేది కాదు, మీకే గూగుల్ ఉంటుంది, గూగుల్లో కానీ ఏఐలో కానీ వెళ్ళి ఒక ఇండియాలో ఒక యావరేజ్ ఇండియన్ లైఫ్ స్పాన్ ఎంత అని టైప్ చేసి చూడండి. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 70 years. అంటే 20-25 ఏళ్ళు కష్టపడి చదివి ఆ తర్వాత ఒక జాబ్ తెచ్చుకొని, జాబ్లో కూడా ఇంకొక 35-40 years చాలా కష్టపడి ఆ తర్వాత టైమే మిగలట్లేదు. ఓకే, లైఫ్ ఈజ్ ఎండింగ్ ఎట్ దట్ పాయింట్. కష్టపడి 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 ఎండింగ్ ఎట్ దట్ పాయింట్. సో ఇండియాలోనే అండి ఇది. అంటే వేరే కంట్రీస్లో కూడా ఇంకా తక్కువ ఉంది, బట్ ఇంతకంటే 30 years ఎక్కువ ఉండే కంట్రీస్ కూడా ఉన్నాయి. అంటే ఏమి 90s దగ్గర యావరేజ్ లైఫ్ స్పాన్ అంటే ఏమి 90s అంటే 100, 110 బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, 120 బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇండియాలో ఏం జరుగుతోంది? వాట్ ఈస్ ద మిస్టేక్ దట్ ఈస్ హ్యాపెనింగ్? ఈ కాల్లో ఇప్పుడు మీరందరూ ఉన్నారు, నేను ఈ స్టాటిస్టిక్స్లో పడననేకి లేదు కదా, మీరు గూగుల్లో ఎంటర్ చేశారంటే ఇట్స్ ఎ స్టాటిస్టిక్, ఇట్స్ ఎ స్టాట్, మనందరి నంబర్లే చూపిస్తా అండి ఇది, రైట్? సో విచ్ ఈజ్ ఎ బిట్టర్ ట్రూత్ ఇది. సో ఈ నంబర్స్ ఓకే, మనం ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మన స్పాన్ ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు? ఎందుకు ఇది జరుగుతోంది? ఇన్ ఇండియా రైట్ నౌ, ఇండియానే కాదు వరల్డ్లో ద బిగ్గెస్ట్ కిల్లర్ ఆఫ్ హ్యూమన్స్ ఈజ్ హార్ట్ అటాక్. అండ్ ఇండియాలో తీసుకుంటే ప్రతి ఆల్మోస్ట్ 30 సెకండ్లకి ఒక పర్సన్ హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. అంటే నిమిషానికి 2. అంటే ఈ మీటింగ్ ఒక 1 hour జరిగితే 100+, ఇట్లా ఒక రోజులో వేలల్లో. సో వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? ఈ రేట్ ఇంకా పెరుగుతుంది. ఒక డికేడ్ ముందు ఈ నంబర్ నిమిషానికి ఒకరు ఉంటే ఇప్పుడు 30 సెకండ్లకు వచ్చేసింది. ఇంకా రాను ఇంకా ఎందుకు? వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? అండ్ ఇండియా డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఐ థింక్ ఎవ్రీబడి నోస్ దట్. ఈవెన్ చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. కౌన్ బనేగా కరోడ్పతి క్వశ్చన్ లాగా అయిపోయింది అనమాట. వాట్ ఈస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్? ఇండియా. ఇస్ ఇట్ ఏ గుడ్ న్యూస్? ఇట్స్ very bad news, very sad news, very tragic news, because diabetes is linked to multiple other disorders, multiple other health issues, right? In fact diabetes మనకు అటాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రీ డయాబెటీస్ ఉన్నా కూడా
దాని నుంచి వచ్చే చాలామంది ఎంత మిస్‌కన్సెప్షన్‌లో ఉంటామంటే, లేదు బా మార్జినల్‌లో ఉంది. డాక్టర్ చెప్పారు కొంచెం నువ్వు కంట్రోల్ నువ్వు మార్జినల్‌లో ఉండడం కాదు. దానికంటే నువ్వు ఇప్పుడు మార్జినల్‌లో ఉన్నావంటే గత 5 ఏండ్ల నుంచి ఆ మార్జిన్ దగ్గరకొస్తున్నావు గదా! ఆన్ ద వే ఉంటావు గదా! ఆన్ ద వే ఉన్నప్పుడే ఎక్కువ డేంజర్స్ జరుగుతాయన్నమాట. చాలామంది అనుకుంటారు అంతా చాలా బావుంది. అన్నీ నార్మల్‌గునిన్నాయి. ఎందుకు సడెన్‌గా అతను చనిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చిందో. ప్రీ డయాబెటిస్. ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో చాలా ఇయర్స్ ఉండింటది సిస్టమ్. ఓకే. సో, డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అండ్ ఒబేసిటీ. ఒబేసిటీకి ఈ హార్ట్ అటాక్స్‌కి దేర్ ఇస్ ఎ డైరెక్ట్ కనెక్షన్. సెంట్రల్ ఒబేసిటీ ఎస్పెషల్లీ పొట్ట చుట్టూ పేరుకున్న అబ్డామినల్ ఫ్యాట్. దేర్ ఇస్ ఎ దట్స్ థ్రెటనింగ్. ఈ మధ్య వచ్చిన కోవిడ్‌లో కూడా ఎక్కువ మంది చనిపోయుండేది ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళే. అంటే ఐదర్ డయాబెటిస్ ఆర్ ప్రీ డయాబెటిస్ ఆర్ కాస్త ఒబేసిటీ ఇట్లా హైపర్ టెన్షన్ ఇట్లా ఉన్న వాళ్ళే అనమాట. ఆల్రెడీ హెల్తీగా ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే. అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇండియాలో చూస్తే బిగ్గెస్ట్ కిల్లర్స్. ఎంత బ్ ఎంత పర్సెంటేజ్ అంటే కింద చూసారా? 61% విచ్ ఈస్ ఎ బిగ్ నంబర్ అండి. అంటే 100 మందిలో 100 మంది చనిపోతాం అంటే 61 మంది లైఫ్ స్టైల్ డిసీజెస్‌తో చనిపోతున్నారు. ఏంటి దీంట్లో అంత బ్యాడ్ థింగ్ ఏంటి అంటే ఆళ్ళందరూ బతికుండొచ్చు యాక్చువల్లీ. లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఏమి? జీవన శైలి వ్యాధులు. మన ఇగ్నోరెన్స్ లేదా మన నెగ్లిజెన్స్‌తో మనం తెచ్చుకుంటూ ఫినిష్ చేసుకుంటా అండి ఇది లైఫ్ స్టైల్ డిసీజెస్. ఎవరన్నా ఒక పర్సనో, ఎవరన్నా ఒక మెంటరో, ఒక కోచో, హెల్త్ కోచో, ఒక న్యూట్రిషనిస్టో మీ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యి కొన్ని మార్పులు, చేర్పులు చిన్న చిన్నవే చెప్పి ఆ కరెక్షన్స్ చేశారంటే దట్ పర్సన్ కుడ్ హావ్ బీన్ సేవ్డ్. ఓకే. సో, మరి 61% మీకు ఒక ఈవినింగ్ టైమ్‌లో ఇట్లా కూర్చోబెట్టి, "ఏంది ఇంత భయపడే విషయాలని మాకు చెప్తున్నావు" అంటే, ఐ యామ్ నాట్ హియర్ టు టెల్ అబౌట్ ఆల్ దీస్. బట్ అవర్ ఆబ్జెక్టివ్ ఈస్ టు డిస్కస్ అబౌట్ ద బ్రైట్ సైడ్. ఏంటి హోప్ ఏంటి? యాహ్! డెఫినెట్‌లీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్లూమ్, లాట్ ఆఫ్ డార్క్‌నెస్ వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ ఇది. ఆహ్, బట్ ఇంకొక సైడ్ గూడా ఉంది. రెవల్యూషనరీ సైడ్. మేబీ మీరు వినిండొచ్చు, వినకపోయుండొచ్చు. ఆ సైడ్ గురించి మాట్లాడతాము. హౌ మెనీ ఆఫ్ యూ హర్డ్ అబౌట్ దిస్ పర్సన్? బ్రయాన్ జాన్సన్. ఈయన మీద నెట్‌ఫ్లిక్స్‌లో డాక్యుమెంటరీ గూడా ఉంది. ఆయన పెట్టిన కంపెనీ పేరొచ్చేసి డోంట్ డై. డోంట్ డై చనిపోవద్దనేసి. ఆహ్, ఆయన ఆయన దేనికి ఎందుకు నెట్‌ఫ్లిక్స్‌లో ఆయనకు డాక్యుమెంటరీ ఆయన పేరు మీద ఉందంటే, ఆయన మీద ఎందుకు చేశారంటే, 200 సంవత్సరాలు బతికేందుకు వర్క్ చేస్తుండే ఒక పర్సన్ అతను. 200 ఇయర్స్ కోసం. అండ్ ఎంటైర్ ఏజ్‌ని రివర్స్ చేసుకుంటున్నాడు. ఎంటైర్ సిస్టమ్స్ దానికి ఆయన మీద పెట్టుకుంటున్న ఖర్చు కూడా చానా ఎక్కువుందిలెండి. లైక్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్. అండ్ ఆయన వెబ్‌సైట్ డోంట్ డైలో మీరు చూసారంటే చూడండి ఎంత భయంకరమైన స్టేట్మెంట్స్ ఇవి. వి ఆర్ ఎట్ వార్ విత్ డెత్ అండ్ ఇట్స్ కాజెస్. చావుతో అండ్ ఏ కారణాల చేత ఒక చావు అనేదొస్తుందో, ఆ కారణాలతో మేమొక యుద్ధాన్ని ప్రకటించినాము. ఇక్కడేమో మనము 67 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇండియా అని చూస్తున్నాం. ఇక్కడేమో ఒక మనిషి చావుతో నేను యుద్ధాన్ని ప్రకటించినాను ఎంత పొగరుగా చెప్తున్నాడు. మరి అంత పొగరుగా ఊరికనే మాట్లాడుతున్నాడా అంటే దేర్ ఈస్ ఏ స్టాట్ ఒక ఆహ్, ఒక ఐ మీన్ వెబ్‌సైట్ ఇట్ ఎవరు ఇప్పుడు లివింగ్ హ్యూమన్ బీయింగ్స్‌లో హెల్తీయెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవరు? అట్లా ర్యాంక్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో నంబర్ 1 పర్సన్ ఈయన బ్రయాన్ జాన్సన్. లివింగ్ పర్సన్స్‌లో ఆయన ఆయన బ్లాగ్ చూసారనుకోండి ఇన్‌స్టాలో మీరు పోయినా గూడా ఆయన అట్లే ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. హే! ఐ యామ్ ద మోస్ట్ హెల్తియెస్ట్ పర్సన్ ఆన్ థిస్ ప్లానెట్ ఎర్త్ టాకింగ్ టు యూ అనేసి. సో, ఆరోగ్యం పరంగా మనల్ని మనం ఎట్లా ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు?
ఓకే. రైట్. ఫన్నీగా ఉంటదనుకుంటా. ఐ మీన్ ఇప్పుడు టైం లేదు. లేదంటే దీని మీద మనం ఇంకొక సెషన్ పెట్టుకోవచ్చు. ఫన్నీగా మనం ఆరోగ్యం పరంగా ఎట్లా ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చని. అంటే లాంజెవిటీ బౌండరీస్‌ని మనం ఎట్లా పుష్ చేయొచ్చనే దాని మీద హి ఈస్ డూయింగ్ ఎ రీసెర్చ్. అటువంటి ఎరాలో మనమున్నాము. అటువంటి సైన్స్ ఎవాల్వ్ అయింది. అండ్ దేర్ ఈస్ వన్ మోర్ పర్సన్ డేవిడ్ సింక్లేర్. ఆయన రాసిన బుక్ ఇది 'లైఫ్ స్పాన్' అనేసి. 1 సెకండ్ ఫోక్స్. యాహ్! యెస్. అతను రాసిన ఒక బుక్. డేవిడ్ సింక్లేర్ రాసిన ఒక బుక్. 'లైఫ్ స్పాన్' అనేసి. హౌ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ లైఫ్ స్పాన్. అండ్ తన పబ్లికేషన్స్ మొత్తం యాంటీ ఏజింగ్, రివర్సింగ్ ద ఏజ్ గురించుంటది. అండ్ ఇవన్నీ థియరీ గాదు. అతని మీద టెస్ట్ చేసుకుంటున్నారు. అతను ఇప్పుడొచ్చేసి 50+. అతను 30స్‌లో ఎట్లున్నాడు, 40స్‌లో ఎట్లున్నాడు, 50స్‌లో అతని సిస్టమ్స్ ఎట్లా వర్క్ అయితున్నాయి, మొత్తం పబ్లిష్ చేస్తున్నారు వాళ్ళు. స్కిన్ ఏజ్ రివర్స్ అయితాంది. ఇంతకుముందు హెయిర్ తక్కువుండేది. ఇప్పుడు ఫుల్ హెయిర్. అండ్ ఆయన యాక్టివిటీ కానీ. సో, దేర్ ఆర్ సర్టైన్ కైండ్స్ ఆఫ్ అడ్వాన్సెస్ ఇన్ దిస్ ఫీల్డ్ విచ్ మెనీ ఆఫ్ అస్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్. అండ్ డాక్టర్ జేసన్ ఫంగ్, ఇతను ఒబేసిటీ, డయాబెటిస్ అండ్ సర్టైన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వీటికి సంబంధించి ఒక రెవల్యూషనరీ బుక్స్ రాస్తున్నాడు. వన్ ఆఫ్ దోస్ బుక్స్ ఇస్ డయాబెటిస్ కోడ్. ఇటువంటిది ఒబేసిటీ కోడ్. సారీ, దిస్ ఈజ్ ఒబేసిటీ కోడ్. ఈ విధంగా డయాబెటిస్ కోడ్, క్యాన్సర్ కోడ్. అండ్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ రివర్సింగ్ దిస్. ఇంతకుముందు చూడండి, ఒబేసిటీ వలన హార్ట్ అటాక్స్‌తో చనిపోయిన నంబర్స్ పెరుగుతున్న ఈ ఎరాలో ఒక సైన్స్ ప్రకారం దాన్ని ఎట్లా రివర్స్ చేసుకోవచ్చు. అండ్ ఒబేసిటీ ఈజ్ ఆల్సో ఎ డిసీజ్. కొంచెం లావు ఉన్నారండి. నో, ఒబేసిటీ ఈజ్ ఎ డిసీజ్. అండ్ ఈయనేం చెప్తారంటే ఏజింగ్ ఈజ్ ఎ డిసీజ్. ఒక మనిషి ఎందుకు చనిపోతాడు? వయస్సు పెరిగి చనిపోతాడు. రొ బాడీలో ఉండే అవయవాలు, మన సిస్టమ్స్ అంతా గూడా ఓల్డ్ అయిపోయి చనిపోతారు. సో, అదే కదా డిసీజ్ అంటే. హౌ కెన్ వి రివర్స్ దట్? అది ఇతని స్పెషాలిటీ. ఇతను ఈ ఇష్యూస్‌ని ఎట్లా రివర్స్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళందరూ ఫాలో అయితాండే ఒకే ఒక సైన్స్. 2016లో దీనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. వీళ్ళందరూ ఫాలో అయితాండే సైన్స్ అన్నమాట. ముందు నుంచి ఈ సైన్స్ చాలా పవర్‌ఫుల్ సైన్స్. బట్ 2016లో దీంట్లో జరిగిన అడ్వాన్స్‌డ్ రీసెర్చెస్‌కి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఫర్ డాక్టర్ యోషినోరి ఒసూమి. అండ్ ఇన్ ఆర్ కమ్యూనిటీ ఎట్ వావ్ వి వర్క్ విత్ అవర్ క్లయింట్స్ టు ఎన్‌ష్యూర్ దట్ సైన్స్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఎట్ దేర్ సెల్యులార్ లెవెల్. ఒక టీమ్ ఆఫ్ న్యూట్రిషనిస్ట్స్ కానీ, మీ హెల్త్ కోచెస్ కానీ, వి వర్క్ విత్ అవర్ క్లయింట్స్. మా దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఈ యాస్పెక్ట్ అటోఫేజీ అనే ఒక యాస్పెక్ట్, అటోఫేజీ అనే సిస్టమ్‌లోకి మన బాడీ ఎట్లా ఎంటర్ కాగలదు. దానికి మేము వర్క్ చేస్తామనమాట ఎట్ వావ్. ఓకే. సో, దిస్ ఈస్ నాట్ అబౌట్ వెయిట్ లాస్. ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఇది నో. దో మీకు అక్కడక్కడ మా ఫ్లయర్స్‌లో వెయిట్ లాస్ కనపడిన, ఎందుకంటే చాలా విషయాలు సెల్యులార్ రెజ్యువనేషన్, యాంటీ ఏజింగ్, వాళ్ళ ఎనర్జీ పెరిగింది. వాళ్ళ హెల్త్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నాయి. చాలా విషయాలు ఫ్లయర్‌లో చూపివ్వలేకపోవచ్చు. బట్ వెయిట్ లాస్‌ని చూపియగలగొచ్చు ఫ్లయర్‌లో. అందుకు మా ఫ్లయర్స్‌లో కొంచెం వెయిట్ లాస్‌ని ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఓకే. సో, బట్ దిస్ ఈస్ రీసెట్టింగ్ ఎ పర్సన్స్ హెల్త్ ఎట్ ఎ సెల్యులార్ లెవెల్. అంటే మన సెల్స్ ఒక 5 ఏండ్ల ముందు, 10 ఏండ్ల ముందు వాటి పనితీరు ఎంత అద్భుతంగా ఉండేటివో, ఆ విధంగా ఎలా చేయగలగచ్చు అనే సైన్స్ అన్నమాట. ఎందుకంటే ఊరికనే నోబెల్ ప్రైజ్ రాదు కదా! దట్ సచ్ ఎ వండర్‌ఫుల్ డిస్కవరీ హి హాస్ డన్. ఓకే. ఏంటి ఎగ్జాక్ట్‌గా జరుగుతది? ఏంటి అంత పవర్‌ఫుల్‌గా ఏముంటది? అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నదంతా దేని గురించి? లైఫ్ స్టైల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్.
అంటే జీవనశైలి వ్యాధులు. అండ్ లైక్ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్, heart issues, hypertension, obesity, which has become very quite common, and PCOD or women hormonal issues, infertility, ఇవన్నీ కూడా రెస్పాన్సెస్ అంటే ఎఫెక్ట్స్ అంటారన్నమాట. కాజ్ అండ్ ఎఫెక్ట్లో ఎఫెక్ట్స్ ఇవన్నీ. వీటన్నిటికీ మూల కారణము కాజ్ అంటారు. దట్ ఈస్ మెటబాలిక్ డిస్ఫంక్షనాలిటీ. దాన్నే ఇన్సులిన్ అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మన బాడీలో ఉండే హార్మోన్స్ వాటి యొక్క ఆప్టిమల్ ఫంక్షనాలిటీని కోల్పోవడము బికాస్ ఆఫ్ సర్టెన్ హ్యాబిట్స్ లైక్ మన మన లైఫ్ స్టైల్లో మేబీ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడము, ల్యాక్ ఆఫ్ స్లీప్ కావచ్చు, కూర్చొనే పని చేసే జాబ్స్లో ఎక్కువ ఉండడము, ఉదాహరణకి సెడెంటరీ లైఫ్ అంటారు కదా, ఆ జాబ్స్ వలన కావచ్చు, అండ్ ఆ జాబ్స్లో వచ్చే స్ట్రెస్ వలన. అండ్ ఈ వీకెండ్ కల్చర్లో ఏమవుతుందంటే మనము we kind of try to 5-6 days we take enormous stress and strain, and one day we want to chill out, but that is not what our bodies are made for. For our body, every day is important. Weekend might be important for you, but for your body, even today is important. Your sleep today is important. What food you are taking today is important, not in the weekend. ఏ టైంకి తింటున్నాము, ఏమి తింటున్నాము, ఎంత వాటర్ తాగుతున్నాము, మీ బాడీ కంపోజిషన్ బట్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. అవన్నీ కరెక్ట్ దీన్నే లైఫ్ స్టైల్ అంటారు. దీన్ని ఎవాల్యుయేట్ చేసి అకార్డింగ్లీ దాని మీద వర్క్ చేయగలిగితే బాడీ ఈజ్ గోయింగ్ టు రెస్పాండ్ మ్యాజికలీ. మనం ఆ సమస్య వచ్చినప్పుడు పోయి ఒక మందు వేసుకున్నాం అనుకోండి, ఒక టాబ్లెట్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ ద సొల్యూషన్. Because problem is lifestyle, right? So WOW's speciality is working on the root cause. First of all, if you approach us with a health issue, you will be assigned an expert or a mentor or a coach and a nutritionist, a dietitian if needed. If the case demands a doctor's intervention, then a doctor, then we understand your scenario, then మీతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము హౌ దిస్ రూట్ కెన్ బి ఫిక్స్డ్. అండ్ వన్స్ ద రూట్ ఈస్ ఫిక్స్డ్, దెన్ రెస్పాన్స్ ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతుంది. అది ప్రాబ్లమే కాదు. ఓకే, సో దట్ ఈస్ వేర్ వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్. అండ్ దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్స్ మా దగ్గర చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్, తిను ఒక ఎలక్ట్రికల్ ఏఈగా రిటైర్ అయ్యారు. బికాస్ ఆఫ్ హిజ్ జాబ్ ఎప్పుడు బయట తినడము, టైంకి తినకపోవడము, లేట్ నైట్ తినడము, అండ్ ఎక్కువ టీలు కాఫీలు తాగడము, ఎదుగో బజ్జీలు బోండాలు ఇవన్నీ తినడము. సో చాలా త్వరగా డయాబెటీస్ వచ్చింది, ఆల్మోస్ట్ క్రానిక్ డయాబెటిక్ స్టేజ్. అండ్ ఆబ్వియస్గా ఇంకా వెయిట్ పుట్ ఆన్ అవడం ఇవన్నీ. అండ్ వావ్కి అప్రోచ్ అయిన తర్వాత ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, దిస్ ఈజ్ నాట్ ఎ మ్యాజిక్ పిల్ అగైన్, ఇదంతా కరెక్టే, దాని ఒక హ్యాబిట్ ఆయన చేసుకోనే విధంగా ఈ కమ్యూనిటీని ఎంబ్రేస్ చేసుకున్నాడు అతను. మా ఈ ఫిలాసఫీస్ని, ప్రిన్సిపల్స్ని ఎంబ్రేస్ చేసుకున్నాడు. చాలా బాగుంది, ఇది కదా మనకు కావాల్సింది అనేసి. ఎందుకంటే వాట్ ఈస్ ద పాయింట్, రోగం వచ్చేసి దాన్ని ఈడ్చుకుంటూ ఒక పాయింట్ వరకు పోయి ఆ తర్వాత 67, 70కి there's no point, right? So he thought I should live a vibrant life. And you know what? In his 60s, he started working for his six-pack. దట్ ఈస్ వాట్ ఐ మీన్ ఇక్కడ వావ్ చేసిన దానికంటే అతని డిటర్మినేషన్కి వీ కెన్ సెల్యూట్. సో దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ స్టోరీస్. అండ్ వన్ మోర్ కేస్, ఏ డాక్టర్ హూ కైండ్ ఆఫ్ చాలామందికి జరిగేదే నేను చెప్తాను. బాడీని డిస్రెస్పెక్ట్ చేసుకున్నారు, ఆ ప్రాసెస్లో నియంత్రణ కోల్పోయారు, బాగా బరువు పెరిగిపోయారు. ఆ తర్వాత త్రూ సమ్ కాంటాక్ట్ హీ గాట్ ఇన్ టచ్ విత్ అస్, అండ్
వెయిట్ లాస్ కానే కాదు ఇక్కడ నేను మాట్లాడేది. ఆయన ఆ సెకండ్ పిక్చర్ ఆయన జంప్ చూడండి. దాని గురించి నేను మాట్లాడుతాంది. అంటే ఏమంటే వైబ్రెన్సీ అంటారన్నమాట. చిన్న పిల్లలలాగా ఎగరగలగడం. జాయింట్ హెల్త్ ఎట్లా ఉండాలి? ఓవరాల్ ఒక లైట్ 30, 40 కేజీలు తీసేసి బాడీలు మొత్తం చానా సార్లు బికాజ్ నాకు ఓన్ ఫిట్‌నెస్ స్టూడియోస్ కూడా ఉన్నాయి. చాలామంది వచ్చేసి గంటన్నర, 2 గంటలు జిమ్ములు చేసేసి పోయి వెయిట్ మిషన్ ఎక్కేసి హమ్మయ్య! నేను లాస్ట్ మంత్‌తో కంపేర్ చేస్తే ఒక 2 కేజీలు తగ్గినాను. దట్ ఈస్ నాట్ హౌ యూ షుడ్ బి డూయింగ్. దట్ ఈస్ నా ఐ హావ్ మై ఓన్ ఫిట్‌నెస్ స్టూడియోస్. ఐ ఐ సీ పీపుల్ హూ ఆర్ డూయింగ్ థిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. ఎవ్రీథింగ్ షుడ్ బి సెట్. ఓకే. ఇటువంటి ఎగ్జాంపుల్స్. దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ చూడండి క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాంటీ ఏజింగ్. నాట్ జస్ట్ వెయిట్ లాస్. వరల్డ్ వైడ్ ఉన్నాయి ఇట్లాంటి ఎగ్జాంపుల్స్. ఇంకొన్ని రేర్ కేసెస్ మేము యూజువల్‌గా 55 ఏజ్ తర్వాత మేము యాక్సెప్ట్ చేయమనమాట క్లయింట్స్‌ని. బికాజ్ ఒక్కొక్కసారి క్లయింట్ రిజిడ్ అయితారు. అంటే మేము కొన్ని అంటే ఎందుకంటే మాతో పాటు కలిసి వర్క్ చేయగలగాలి. ఓకే. బట్ ఫ్యూ రేర్ కేసెస్ వి యాక్సెప్ట్. అటువంటి వన్ ఆఫ్ ద రేర్ కేసెస్ ఈస్ 66 ఇయర్ ఓల్డ్ మోహన్ రావు గారు. యూ షుడ్ లిజన్ టు దిస్ పర్సన్. ఈ మధ్య ఒకసారి ఆయనని రికగ్నైజ్ చేసి మాట్లాడతా అంటే గూస్ బంప్స్ అనమాట. అంటే ఒక న్యూ లైఫ్ ఈస్ రీబార్న్. మళ్ళీ పుట్టాడాయన. ఓకే. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ప్రౌడ్ దట్ వి ఆర్ అసోసియేటెడ్ విత్ పీపుల్ లైక్ హిమ్ హూ ఆర్ సో చాలా మంది 20, 25లోనే ముసిల్లోలలాగా బిహేవ్ చేస్తున్న ఈ ఎరాలో 60లో లైఫ్‌ని కంట్రోల్ చేస్తున్నాడంటే, ఇప్పుడు నేను తీసుకుంటున్నానంటే, అట్లాంటోళ్ళ కోసం మేము వెతుకుతున్నాం. ఈ వెబినార్ గూడా అట్లాంటోళ్ళ కోసం. ఓకే. ఇంకొక ఈయనది ఈ మధ్య ఆన్‌లైన్‌లో గూడా మేము చెప్పాము. ఐ థింక్ వి పోస్టెడ్. ఆయన ఇప్పుడు ఎక్సర్‌సైజెస్ చేస్తున్నాడు, యోగా చేస్తున్నాడు. పార్క్‌లో ఆ ఏజ్‌లో ఆయన చేస్తంటే చూసి మిగతా వాళ్ళు ఆయనను చూసి ఇన్‌స్పైర్ అయితున్నారు. ఓకే. అండ్ లైక్ దట్ వి హావ్ లైక్ మల్టిపుల్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డాక్టర్స్. Just not these clients. There are many doctors who have become wow clients and started propaganding about the good work that we are doing అనమాట. ఎందుకంటే వీళ్ళు ఫాలో అయితాంది సైన్స్. ఇది కదా చాలా మందిలోకి పోవాలని చాలా హోల్ హార్టెడ్‌గా ఒక గుడ్ హార్ట్‌తో మమ్మల్ని అడ్వొకేట్ చేసిన చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మా దగ్గరికి క్లయింట్‌గానే వచ్చారు. ఎందుకు క్లయింట్‌గా వచ్చారు? చాలా మంది కంటే ఎక్కువ డయాబెటిస్ ఉండేది డాక్టర్స్‌తో. చాలా ఎక్కువ హైపర్ టెన్షను, ఒక సిగ్నిఫికెంట్ పర్సెంటేజ్ ఆఫ్ ఒబేసిటీ ఉండేది డాక్టర్స్‌లో. ఓకే. బికాజ్ చాలా స్ట్రెస్‌ఫుల్ లైఫ్ ఉంటది గదా! ఒక్కొక్కసారి లేట్ నైట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు. సో, ఐ విల్ షో యూ ఎ స్మాల్ వీడియో క్లిప్ ఆన్ ఫ్యూ ఆఫ్ ద డాక్టర్స్ కనెక్టెడ్ విత్ వావ్. 1 sec. Thanks to Wow for helping me reach my health goal. I'm Dr. Veronica Gynecology. Thanks to Wow. Thanks to Wow for this wonderful opportunity in this mention. Thank you. Wow helped me a lot in achieving this goal. I think it will help everybody to reach their health goals. Thank you. వావ్ కమ్యూనిటీలో నేను చాలా మందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈ వావ్ అందరికీ రికమెండ్ చేస్తున్నాను. So we have been, though see, personally, now background, I did my master's in computer science from Clarkson University from New York, United States of America. And ఆ తర్వాత I have been in the field of nutrition and wellness for more than 2 decades. 2 decades. యాహ్! మీరు అనుకోవచ్చు, ఓహ్! 2 డికేడ్స్ నుంచి నువ్వు న్యూట్రిషన్ ఫీల్డ్‌లో ఉన్నావు. బట్ నువ్వు అట్లా కనపడడం లేదే అంటే యాంటీ ఏజింగ్. ఓకే. వి ఆర్ ఆల్ అవర్ ఓన్ టెస్టిమోనియల్స్. ఓకే. వి ఫాలో ద వావ్ ఫిలాసఫీ. అండ్ 7 ఇయర్స్ నుంచి వావ్ అనే నేను
న్యూట్రిషన్ ఫీల్డ్లో 2 decades, more than 2 decadesగా ఉన్నా కూడా I think 2013 I established, because I wanted to understand the science of fitness. I established my own fitness studios, and right now they are running very successfully. And ఆ తర్వాత I realized there is a very big gap. ఒక 1 hour ఒక మనిషి వచ్చి ఎక్సర్సైజ్ చేస్తేనే సరిపోదు. ఎందుకంటే యాక్చువల్గా జరగాల్సిందంతా గేమ్ అంతా మిగతా 23 గంటల మీద డిపెండ్ అవుతుంది. నువ్వు 1 గంట జిమ్కి పోయి వస్తావు, బాగానే ఉంది, మిగతా 23 గంటలు. సో it's all about those 24 hours. That is where I thought we should build a community where ఒక మనిషి మన దగ్గరకు వస్తే 24 గంటలు ఒక హెల్త్ని ఎంబ్రేస్ చేసుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయగలిగే కమ్యూనిటీని మనం బిల్డ్ చేయాలని దట్స్ హౌ ద వావ్ కమ్యూనిటీ స్టార్టెడ్ 7 years back. Right now 20+ countries-లో we have got more than 100,000+ అంటే 1 lakh+ happy clients, and it's spreading like wildfire. ఈ హ్యాపీనెస్, ఈ ఎక్సైట్మెంట్, ఇటువంటి టెస్టిమోనియల్స్ 10 ఏళ్ళ పిల్లోడి దగ్గర నుంచి 66 ఏళ్ళు 70 ఏళ్ళ వయసు ఉండే వ్యక్తుల వరకు క్రియేట్ చేసిన ఇంపాక్ట్లో నుంచి రైట్ నౌ we have taken wow to the whole new level, which is longevity. Wow, longevity. First time ever in the state, maybe in second this kind of facility in the whole South India. North India గురించి అయితే నాకు ఐడియా లేదు, బట్ సౌత్లో అయితే there is one similar facility in Cochin, and this is another facility in Tirupati. ఇంకా నెక్స్ట్ ఒక 2 weeks-లో లాంచ్ చేస్తున్నాము. హెల్పింగ్ పీపుల్ లివ్ లాంగర్, యంగ్గా ఎక్కువ కాలం ఎట్లా ఉండగలగచ్చు. ఏంటి యంగ్గా ఎక్కువ కాలం ఉండడం అంటే సింపుల్ అండి. ఇప్పుడు ఒక పాట వచ్చింది మన పెద్ది సినిమాలో, చక్రీనో ఏదో ఇట్లా స్టెప్ వేసుకుంటా, మన రామ్ చరణ్, చాలా బాగుంది. ఎంతమంది మీరు ఆల్రెడీ ట్రై చేసినారు స్టెప్? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టెప్ ట్రై చేయాలంటే కొంచెం మోకాలు కొంచెం కంట్రోల్లో ఉండాలా. కూర్చొని ట్రై చేయండి. దట్ ఈజ్ వాట్ ఈజ్ నేను చెప్పే లివింగ్ యంగ్ లాంగ్ అంటే ఏంటంటే అవి అన్నమాట. చిన్న స్టెప్ అది. జస్ట్ అదే ఈరోజు నేను మా వాడు ఇద్దరం వేసినాం అనమాట. ఇద్దరం కూర్చునేసి నేను వేయగలుగుతున్నా, మా వాడు వేయలేకపోతున్నాడు. వానికి నేర్పిస్తాను నన్ను. ఓకే, సో లాంజెవిటీ ఈజ్ ఆల్ అబౌట్ ఒక యూత్ఫుల్గా, యంగ్గా. మనం యూత్ఫుల్ అంటే ఎట్లా యంగ్ అంటే ఎట్లా అంటే మీరు ఒకప్పుడు ఎట్టున్నారో అదే యంగ్ అంటే. యంగ్ అంటే ఏదేదో అనుకోదండి, ఏదో ఏలియనేటెడో ఏదో అట. నో, ఒక 10 ఏళ్ల ముందు ఉండింటారు కదా, మీరే ఉరుకుల పరుగుల మీద ఉండింటాం కదా. మనం అది ఏమైపోయింది? వేర్ హ్యాస్ దట్ వైబ్రాన్సీ గాన్? ఆ ఎనర్జీ, దాని వైపుకు మళ్ళీ దాని పోవడమే లాంజెవిటీ అనేది. అట్లా ఎంతకాలం ఉండగలుగుతాం, దట్ ఈస్ లాంజెవిటీ. అండ్ తిరుపతిలో ఐఎమ్ ఎక్సైటెడ్ దట్ November 15th we are doing the first ever longevity summit in Tirupati, and there will be many doctors coming to this summit. చాలా మంది డాక్టర్స్ దీనిలో స్పీకర్గా కూడా వస్తున్నారు. అండ్ if you want to attend this summit, you can get in touch with me. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళతో టచ్లోకి రండి. దే కెన్ గివ్ యూ సమ్ డీటెయిల్స్. 90% ఇప్పటికే మోస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆల్మోస్ట్ గాట్ ఓవర్. ఓకే, నౌ వాట్ ఈజ్ లాంజెవిటీ? అసలు లాంజెవిటీ అంటే ఏంటి? మనం 2 విధాలుగా బతకచ్చు. 1 అనే గ్రీన్ ఉంది కదా, అదన్నా, లేదా 2. నంబర్ 2 అనేది యూజువల్గా ఇప్పుడు మన ఇండియాలో లైఫ్ స్పాన్ నేను చెప్పానా గూగుల్లో 67 years 70 years, అది నంబర్ 2 అనమాట. రెడ్ లైన్ అంటే ఏమంటే, దీన్ని డాక్టర్ రేడీ స్ట్రాండ్ అనేసి ఒక వెరీ పాపులర్ డాక్టర్ అండ్ న్యూట్రిషనల్ సైన్స్లో రెవల్యూషన్ క్రియేట్ చేసిన వన్ ఆఫ్ ద డాక్టర్స్. ఆయన ఏం చెప్తారంటే, ఈ రెండో గ్రాఫ్ గురించి ఆయన ఏం చెప్తారంటే, దిస్ ఈజ్ లివింగ్ షార్ట్ అండ్ డైయింగ్ లాంగ్ అంటారు. అంటే ఏమంటే, తక్కువ కాలము జీవించి ఎక్కువ కాలం చనిపోవడం. ఆ బుక్లో ఆ చాప్టర్ చదువుతున్నప్పుడు ఒళ్ళు గగురు పుడుస్తుంది. ఎందుకంటే ఆయన ఏం చెప్తా అంటే,
చావు అనేది ఒక ఈవెంట్ అంటే టకాని చని బట్ చాలా మందికి చావుని కూడా ఒక ప్రాసెస్ లాగా చేస్తారు. అంటే ఎక్కడనో ఒక రోగం వచ్చి ఉంటుంది, అక్కడ నుంచి మెడిసిన్ స్టార్ట్ అయింటది, దాంతో మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్తో ఇంకొకటి స్టార్ట్ అయింటది, దానికి మళ్ళీ ఈ డాక్టర్ దగ్గరికి, అక్కడ నుంచి అంటే లైఫ్ అనేది పోవడం మొదలవుతుంది. నంబర్ 2 అంటే యూ వైబ్రెంట్ హెల్త్ని ఎంజాయ్ చేసే టైం చాలా తక్కువ ఉంటుంది. ఇంకా మేనేజింగ్ ద డిసీజెస్, డీలింగ్ విత్ ద డిసీజెస్, హాస్పిటల్స్, మెడిసిన్ slowly decline. Number 2. Number 1, డైయింగ్ షార్ట్ అండ్ లివింగ్ లాంగ్. ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండి, దట్ లైన్, బికాస్ ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు డై ఎట్ సమ్ పాయింట్. ఒక ఈవెంట్ లాగా చాలా తక్కువ కాలం అనారోగ్యంతో చనిపోవడం, చాలా తక్కువ. ఓకే, దట్ ఈస్ కాల్డ్ హెల్త్ స్పాన్. ఎంత కాలం, దాన్నే లాంజెవిటీ అంటారు. అంటే హెల్త్ స్పాన్ని పెంచగలిగే సైన్సే లాంజెవిటీ. దట్ ఈజ్ వాట్ వావ్ డస్. వెయిట్ తగ్గడం కాదు. మీకు పీసీఓడి ఇష్యూస్ ఉన్నా, ప్రీడయాబెటీస్ ఉన్నా, లేదా ఇప్పుడు ఒకవేళ డయాబెటీస్ డయాగ్నోస్ అన్నా కానీ, లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, we can get in touch. But our objective is we are building a community which will work on your health span, increasing your health span, how long we can live with a vibrant health. మీరు ఆల్రెడీ నేను 1లోనే ఉన్నాను, ఐఎమ్ గ్యారంటీయింగ్ దట్ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ 1, ఐ డోంట్ నీడ్. మీకు వావ్ అవసరం లేదు, అజ్యూమ్ చేసుకోవద్దు. అందుకే నేను ఈ వెబినార్ బిగినింగ్లోనే చెప్పాను నేను, దట్ ఒక డాక్టర్ స్టోరీ, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అజ్యూమ్ చేసుకోవద్దండి అన్నీ నాకు బాగున్నాయనేసి. ఒక్కసారి చిన్న పిల్లోళ్ళని, మీ ఇంట్లో పిల్లల్ని అడుగుతాం కదా మనము, ఎన్ని మార్కులు వచ్చినాయి, మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, మీ మార్క్స్ ఎంత వెన్ ఇట్ కమ్స్ టు యువర్ హెల్త్, వాట్స్ యువర్ ప్రోగ్రెస్. గుడ్ టైం ఇది. నవంబర్ ఇయర్ ఎండ్ అవుతుంది, జనవరి 2026, అంటే న్యూ ఇయర్కి ఇంకొక 30-40 డేస్ అవే ఉన్నాం మనం. ఫెంటాస్టిక్ టైమ్ టు రీసెట్ ఎవ్రీథింగ్ అండ్ ఎంటరింగ్ 2026 ఇన్ ద బెస్ట్ పాసిబుల్ హెల్త్. ఓకే, అండ్ దిస్ ఈస్ వాట్ లాంజెవిటీ ఈస్ ఆల్ అబౌట్. ఇద్దరు ఒకే ఏజ్, ఏ రూట్. ఇప్పుడు రైట్ సైడ్ ఉండే పర్సన్ రెడ్ గ్రాఫ్ అయితే, ఈ లెఫ్ట్ సైడ్ బాడీ బాగా ఉండే పెద్ద ఆయన వచ్చేసి గ్రీన్ హెల్త్ స్పాన్. నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఆయన గురించి ఎక్కువ చెప్పాల్సిన పని లేదు, మీరే అర్థం చేసుకోండి ఏ పాత్రలో మనం ఉండాలనుకుంటున్నాం. ఆ పాత్రలో మనల్ని పెట్టేందుకు ఎవరన్నా ఉన్నారా, ఎవరన్నా కమ్యూనిటీ. బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ ప్రిస్క్రిప్షన్, ఇదిగో ఇది వాడండి. నో, ఇట్స్ అబౌట్ ఎ కమ్యూనిటీ. ఓకే, సో we are very enthusiastic about building this kind of community, ఇటువంటి పీపుల్ని. అండ్ yes, సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు బ్లడ్ రిపోర్ట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్, ఐ వాంట్ బై 2026 నేను నా హెల్త్లో ఒక న్యూ ఎరాని బిగిన్ చేయాలనుకుంటున్నాను. ఇందాక అక్కడ నేను చూపించిన ఒక 66-year-old పర్సన్ ఉన్నారు కదా, రామారావు గారు అనుకుంటా, ఆయనలాగా ఒక న్యూ బర్త్ హెల్త్ పరంగా, లేదా ఈ విధంగా గ్రీన్ పాత్ నేను క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. ఇఫ్ యూఆర్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్, ఎస్, వి వెల్కమ్ యూ ఆన్ బోర్డ్. ఇట్ బిగిన్స్ విత్ ద బయోమార్కర్స్, బ్లడ్ రిపోర్ట్స్. సో బ్లడ్ రిపోర్ట్స్ గురించి జస్ట్ మీకు కొంచెం బ్రీఫ్ ఇంట్రో ఇచ్చేందుకు లెట్ మీ టేక్ ద హెల్ప్ ఆఫ్ మై డైటీషియన్ హియర్, వన్ ఆఫ్ అవర్ డైటీషియన్స్. Yeah, Nazreen, over to you. Hello, sir. Thank you. Hello, everyone. I'm dietitian Nazreen from WOW. సార్ చెప్పినట్టు బయోమార్కర్స్ ని నేనైతే ప్రోగ్రెస్ కార్డ్ తో కంపేర్ చేస్తాను. సార్, ఐమ్ ఆడిబుల్? Yeah, you're audible. Yeah, there is some glitch at your end, but still you can talk. I think there's some internet issue at your end, I believe. No, sir, it's fine. Am I audible now, sir?
Yeah, go ahead. If there is any issue, I will take over and I'll continue. Okay, sir. Thank you. Yeah, go ahead. I would like to compare our blood reports with progress card. మనమందరం మన లైఫ్ లో ప్రోగ్రెస్ కార్డ్స్ చెక్ చేసుకుంటాం కదా, హౌ వీఆర్ పర్ఫార్మింగ్ ఇన్ అవర్ అకాడమిక్స్ అని. సేమ్ అలానే మన బాడీ ఫ్రమ్ ఇన్సైడ్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్, దాని ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మన బ్లడ్ రిపోర్ట్స్ హెల్ప్ చేస్తాయి అనమాట. వి ఆల్ ఇన్సిస్ట్ యూ టు టేక్ బ్లడ్ రిపోర్ట్స్ బికాస్ న్యూట్రిషన్ అనేది గెస్ వర్క్ కాదు, ఇట్ ఈస్ ఎవిడెన్స్ బేస్డ్. మీకు ఇష్యూ ఎక్కడి నుంచి వస్తుంది అనేది రూట్ కాజ్ మనకి ఎలా తెలుస్తుంటే త్రూ యువర్ బ్లడ్ వర్క్ ఓన్లీ. ఆఫ్టర్ ఆల్ అవర్ బాడీ టాక్స్ త్రూ నంబర్స్, లైక్ మన పారామీటర్స్ ఎలా ఉన్నాయి, మన బయోమార్కర్స్ ఎలా ఉన్నాయి, లైక్ హెచ్బిఏవన్సీ కానీ, లిపిడ్ ప్రొఫైల్ కానీ, మన కిడ్నీ ఎలా వర్క్ అవుతుంది, ఇలా అన్ని కూడా మనకి బ్లడ్ రిపోర్ట్స్ ద్వారానే తెలుస్తుంది. ఇట్ ఈస్ హౌ అవర్ బాడీ టాక్స్. సో వి ఆల్ ఇన్సిస్ట్ యూ టు టేక్ యువర్ బ్లడ్ వర్క్ డన్. ఎస్ సార్, థ్యాంక్ యూ. Thank you very much. Yeah. Yeah, thank you very much, Nazreen. See, this is how we are going to work with you folks. Like when if you have any issue, the process is going to be like this. You get in touch with the person who called you into the call. They will try to fix a pre-consultation with one of the coaches or experts. Then we are going to recommend, depending on your lifestyle, ఒక 7-10 minutes కాల్లో మేము కొన్ని ఎవాల్యుయేషన్ చేసినాక మీకు కొన్ని బ్లడ్ రిపోర్ట్స్ రికమెండ్ చేస్తాము. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత విల్ ఫిక్స్ ఏ ఫుల్ కాల్ అనమాట. మీరు ఒకవేళ మా ఏరియాలో ఎక్కడైనా ఉండే పని అయితే యూ కెన్ కమ్ టు అవర్ ఆఫీస్ అండ్ విత్ ద డైటీషియన్ అండ్ అన్ ఎక్స్పర్ట్ ఆర్ జూమ్ కాల్. ఒక వీడియో కాల్లో వీఆర్ గోయింగ్ టు అడ్రస్ ఆల్, అంటే ఏమి సొల్యూషన్ వైపుకి ఎలా పోవచ్చు మనము, అండ్ హెల్త్ గోల్ ఎలా పెట్టుకోవచ్చు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏదో ఒక వెయిట్ లాస్ అవుతున్నామా లేదా, నో, అద్భుతమైన హెల్త్ని లీడ్ ఎట్లా చేసుకుంటూ పోవచ్చు. మీరు ఒకరే కాదు, ఒక హోల్ ఫ్యామిలీ, మీరు ఒక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏ హ్యాబిట్స్, వీటి మీద మనం వర్క్ చేయబోతాము. ఓకే, సో that's it, and we are open to questions now. Any questions, you can maybe chat, you can type in the chat box and send us. Before we close, I would like to answer a few questions. Yeah, one common question that we usually get is ప్రోగ్రామ్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది. మేము ఒకవేళ లాగిన్ అయినామనుకోండి, ఈ ప్రోగ్రామ్ మేము తీసుకున్నామంటే ఎన్ని నెలలు. ఇట్ ఆల్ యూజువలీ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ అ 90-day ప్రోగ్రామ్, 90 to 120 day. We call it as a golden 90 అంటాం అనమాట, 90 to 120 day. బట్ ఇఫ్ ద డ్యామేజ్ ఈజ్ మోర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 yearsగా ఒక ఇష్యూ బాడీలో ఉంది, 20 yearsగా ఒక చాలా డిసానర్ చేశాము, ఇన్ జస్ట్ 30 days 60 days we're not going to, రిజల్ట్స్ అయితే వస్తుంది, బట్ డిపెండింగ్ ఆన్ ద క్రానిసిటీ we recommend the program. Okay, so మీ కోచ్ ఎవరైతే ఉన్నారో they are the persons who are going to take call on this. I'm glad to attend this webinar. I'm in mid-30s. Is it a good time to start? And how can we measure the progress? And what is the methodology follow? Okay, I'm glad to recommend to persons. See, mid-30s. Ma'am, any person between మేము డీల్ చేసిన క్లయింట్స్ అందరూ మాకు 12-year కిడ్ నుంచి 55, ఎక్సెప్షనల్గా 60, ఇది మేము పెట్టుకునే రేంజ్ అనమాట. సో mid-30s అంటే నన్ను అడిగితే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ డెసిషన్స్ తీసుకోగలిగితే చాలా విషయాలు, దిస్ ఈజ్ వేర్ పీపుల్ మిస్ అవుట్ అనమాట. మనం లైఫ్లో వేరే అన్నిటి మీద ప్రయారిటీ పెట్టి హెల్త్ని పక్కన పెట్టేస్తాం 30sలో, జాబ్ అనో లేదంటే ఇంకోటనో. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు డిసైడ్ అండ్ గెట్ ఆన్ యువర్ హెల్త్ పాత్. అండ్ యువర్ ప్రోగ్రెస్ మెజర్ చేయగలిగిన, మీ ప్రోగ్రెస్ మెజర్ చేయగలిగింది ఒక్కటే ఏమంటే బయోమార్కర్స్. మీరు మన దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది ఏమనుకుంటారు, వెయింగ్ మెషిన్, నేను ఇప్పుడు 70 kgs ఉన్నాను, ఓకే ఇంకా నేను 10 తగ్గాలి 60. నో,
మీ HbA1c ఎంత ఉంది, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎంత ఉంది, లేదా హార్ట్ హెల్త్కి సంబంధించిన కొన్ని మార్కర్స్ ఎట్లా ఉన్నాయి మీకు తెలుసా? దెర్ ఆర్ సర్టెన్ మార్కర్స్ విచ్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్, మీరు ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్గా మనం డిస్కస్ చేస్తాము, విచ్ కెన్ టెల్ యూ హౌ గుడ్ యువర్ హార్ట్ ఈజ్ రైట్ నౌ, హౌ హెల్దీ యువర్ హార్ట్ ఈజ్ రైట్ నౌ. ఆ స్కోర్స్ కూడా ఉన్నాయి, అట్లాంటి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కానీ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి తెలియదు. మనము అసలు నేను ఎప్పుడైనా ఇట్లా క్లయింట్స్ని అడిగినప్పుడు బ్లడ్ టెస్ట్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర అంటే, చేసుకున్నామండి. ఎప్పుడు చేసుకున్నా అంటే, అది ఒక 2-3 ఇయర్స్ అయిందండి. నో, వీ నీడ్ టు బి, ఇప్పుడు పిల్లల్ని ఏ విధంగా అయితే ఎవ్రీ క్వార్టర్లీకి అడుగుతారో అట్లా మీరు అట్లీస్ట్ ఎవ్రీ హాఫ్ ఇయర్లీ కన్నా చేసుకోవాలి కదా ఒక టెస్ట్. ఓకే, సో గెట్ ద టెస్ట్ డన్ అండ్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ కోచెస్ టు ఎన్షూర్ దట్ యు ఆర్ ప్రోగ్రెసింగ్. ఈ టెస్ట్ నుంచి వచ్చే టెస్ట్కి ఏ రెడ్ ఫ్లాగ్స్ని కరెక్ట్ చేయాలా అది మేము మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. మనం చేయబోయే వర్క్ కూడా దాని వైపే. ఓకే, అండ్ మై వైటమిన్ B12 and D are almost okay, very less, very low. Can I take the Golden 90 program to correct it? Yeah, see, vitamin and mineral deficiencies are one of the biggest causes for lifestyle diseases in the country. There is an article published in especially ఇండియాలో ఉండే చాలా రోగాల గురించి. ఐ థింక్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు NIN ఉంది కదా, వాళ్ళు పబ్లిష్ చేశారు. దే లింక్డ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ టు 950+ డిసీజెస్. అన్ని రోగాలు ఉన్నాయని మనకు తెలిసింది ఒక 5-10 అంతే. దే లింక్ దిస్ టు 950 ఎయిల్మెంట్స్ అనమాట. అన్ని డెఫిషియన్సీస్ మన బాడీలో ఉంటాయి. సో అందులో కొన్ని పర్లేదు, బట్ కొన్ని వైటల్ న్యూట్రియంట్స్ లైక్ వైటమిన్ D, మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ మెటబాలిక్ ఫంక్షన్స్లో వైటమిన్ D రోల్ ఉంది. బట్ ఇప్పుడు మీరు చెక్ చేసుకున్నా కూడా, రేపొద్దున చెక్ చేసుకున్నా, మాకు వచ్చే రిపోర్ట్స్లో 90% రిపోర్ట్స్లో డెఫిషియన్సీ ఉంటుంది. అంటే మినిమం 30 ఉండాలనుకోండి యూనిట్స్, మినిమం 30 అన్నా ఉండాలా. వాళ్ళకి 9, 7 అట్లుంటుంది అన్నమాట. ఇంకా ఎప్పుడు అది 60 అయ్యేది, 70 అయ్యేది. ఇంకా అటువంటప్పుడు ఆ D వైటమిన్ ఎక్కడెక్కడ ఏ ఫంక్షన్స్లో పని చేయాలనో ఆ ఫంక్షన్స్ అన్ని డౌన్ అయిపోతాయి కదా. అందులో వన్ ఆఫ్ ద మేజర్ ఫంక్షన్ వచ్చి హార్ట్ ఫంక్షన్ అండ్ డయాబెటీస్, అంటే ఇన్సులిన్ ఫంక్షన్. వీటన్నిటికి దెర్ ఈస్ ఏ కోరిలేషన్ బిట్వీన్ ఆల్ దీస్ హార్మోనల్ ఫంక్షన్స్ అండ్ వైటల్ ఆర్గాన్ ఫంక్షన్స్ అండ్ D వైటమిన్. ఓకే, D వైటమిన్ ఈజ్ క్రూషియల్ మ్యామ్. ప్రతి ఒక్కరు మీరు ఈ ప్రోగ్రాంలో ఉన్నా లేకపోయినా, మీరు మమ్మల్ని అప్రోచ్ అయినా కాకపోయినా టెస్ట్లు చేసుకోండి దయచేసి. అండ్ ఎస్, రిగార్డింగ్ ద కొచ్చి ఆఫీస్, వాట్ ఈస్ దట్? ఓకే, కొచ్చిలో దట్స్ an advanced facility on biohacking అండి, biohacking. But I mean, see, there are people of different categories. For example, some people, ఇప్పుడు నేను బ్రయాన్ జాన్సన్ గురించి చెప్పాను మీకు. యా, ఫెంటాస్టిక్ అండి. ఆయన ఎట్లా నంబర్ 1 హెల్దియెస్ట్ హ్యూమన్ అంటున్నాడు. మనం కూడా అట్లా కావచ్చా? యా, ఫెంటాస్టిక్ అవ్వచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఆయన కొన్ని మిలియన్ల డాలర్లు ఆయన మీద ఆయన ఖర్చు పెట్టుకుంటాడు. అంటే if you are ready to invest lots of money on you, then there are certain tests that can tell us right now where are you headed, like మీ జెనెటిక్ డిస్పోజిషన్ ఎట్లుంది, జీన్ బిహేవియర్ ఎట్లుంది, దెన్ ఫ్యూచర్లో ఏదైనా రోగం రావస్తే ఇప్పుడు ఎట్లా అవాయిడ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంతంత డబ్బు పెట్టుకోలేనప్పుడు మన లైఫ్ స్టైల్ కరెక్షన్స్తో చాలా విషయాల్ని కూడా మార్చుకోవచ్చు. అట్లా వావ్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ అండర్స్టాండ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఎ గుడ్ ప్రోగ్రామ్ ఫర్ యూ, సో దట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేయబడిన ఒక ప్రోగ్రామ్. ఓకే, అండ్ సి వావ్ కరెంట్ ప్లానర్, లాంజెవిటీ దానికి ఎస్ దేర్ విల్ బి ఎ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ని వీఆర్ డిఫైనింగ్. అందుకే నేను November 15th లాంచ్ చేస్తున్నాం లాంజెవిటీని. Wow, we are taking the whole
science of wow, the whole idea of wow into the next orbit, which is longevity అనమాట. ఎందుకంటే ఒక పర్సన్ని వెయిట్ లాస్ చేపడమో, వాళ్ళ పీసీఓడి నుంచి కొంచెం క్యూర్ చేయడమో, లేదా డయాబెటీస్లో కొంచెం వాళ్ళ హెచ్బిఏవన్సీ డౌన్ చేయడం, ఇవన్నీ చాలా సింపుల్ అయిపోయినాయి, చాలా డూయబుల్. ఇఫ్ ద క్లయింట్ ఈజ్ ఈవెన్ కొంచెం కూడా క్లయింట్లో ఐ మీన్ టీచబిలిటీ ఉండి వాళ్ళు వాళ్ళ హెల్త్ పట్ల వాళ్ళ కమిట్మెంట్ ఉంటే గేమ్ ఈజ్ ఓవర్. బట్ నాకు వి డోంట్ వాంట్ క్లయింట్స్, వి వాంట్ కమ్యూనిటీ, వి వాంట్ సంబడి. నేను ఇట్లనే ఉండాలా, హెల్తీగానే ఉండాలా అనే వాళ్ళ కోసం లాంజివిటీ కమ్యూనిటీని వావ్ బిల్డ్ చేయబోతోంది. సో వావ్ గోల్డెన్ 90 ప్రోగ్రామ్స్ అలానే ఉంటాయి. మేము లాంజివిటీ వైపు పోవాలనుకుంటునే వాళ్ళ కోసము అనదర్ సెక్టార్ని మేము ఓపెన్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఎన్ని నెలలకు ఒకసారి టెస్ట్ చేయించాలి? 3 నెలల తర్వాత ఫస్ట్ చేయిస్తాము, తర్వాత యాక్చువల్లీ యూజువలీ 6 months వన్స్ ఇస్ గుడ్ టైం. 6 months వన్స్ ఈ టెస్ట్ ఇప్పుడు నేను చేయించాను, దానిలో రెడ్ ఫ్లాగ్స్ ఏమైనా ఉంటే ఆ రెడ్ ఫ్లాగ్స్ని మేము ఒక ఎక్స్పర్ట్ మీతో మాట్లాడి ఇంకేమన్నా టెస్ట్లు లేదా మీకుండే ఇష్యూస్ని బట్టి అందరికీ చెప్పే టెస్ట్ కాకుండా ఇంకా ఏదైనా ఎక్స్ట్రా టెస్ట్ చెప్పచ్చు. బట్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ 90 days ఆర్ 120 days మళ్ళీ రీటెస్ట్ చేసినప్పుడు అన్ని గ్రీన్ వచ్చినాయి అనుకోండి, అన్ని కరెక్షన్స్ జరిగినాయి అనుకోండి, యా నెక్స్ట్ 6 months యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. బట్ ద థింగ్ ఈజ్ అనదర్ క్వశ్చన్ దట్ పీపుల్ ఆస్క్, నేను ఇప్పుడు నాకు ఇది రివర్స్ అయిపోయింది, నాకు ఫ్యాటీ లివర్ ఉన్నింది, థ్యాంక్స్ టు వావ్ బాగా అయింది, ఇంకా నేను ఇట్లనే ఉండొచ్చా, ఇంకా నాకు ఎప్పటికీ లైఫ్ స్టైల్ డిసీజ్ అనే పేరులోనే ఉంది. లైఫ్ స్టైల్ బాగున్నంత వరకు మీ దగ్గరకు డిసీజ్ రాదు. లైఫ్ స్టైల్ని మనము గబ్బు లేపినామంటే డిసీజ్ మళ్ళీ వస్తుంది, రైట్? సో ఇట్స్ ఆల్ అబౌట్ మనం ఎంత. అందుకనే నేను కమ్యూనిటీ ఈ లాంజివిటీ కమ్యూనిటీని మేము బిల్డ్ చేస్తా ఉండేది. ఓకే, సో ఎవ్రీ 6 monthsకి చేయండి. మనము ఎవరికైనా ఒకరికి అకౌంటబుల్గా ఉండేందుకు ఒక కోచ్తో మనం కనెక్టెడ్గా ఉండి వాళ్ళతో సబ్మిషన్లో ఉండి, ఇప్పుడు కూడా మా దగ్గర చాలామంది డాక్టర్స్ వాళ్ళు 1.5 సంవత్సరం ముందు వచ్చి వాళ్ళు 6 నెలల్లో వాళ్ళ హెల్త్ అంతా బాగా అయిపోయినాక కూడా ఇప్పటి కూడా వావ్తో ఎందుకు ఉన్నారంటే ఒక అకౌంటబిలిటీ ఉండాలి మాకు. మేము ఎవరికో ఒకరికి మా హెల్త్ గురించి చెప్పుకోవాలి. రోజు ఎదుగో మేము నేను ఇప్పుడు ఫారెన్ పోతున్నాను, ఫారెన్లో నేను ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు, నేను ఈరోజు డిన్నర్ చేస్తున్నాను అని చెప్పేందుకు జవాబుదారీతనం అంటారు కదా, అట్లా నేను ఎవరికో ఒకరు చెప్పాలని దే చోస్ వావ్ అనమాట, ఈ మెంటర్ని ఒకరిని పెట్టుకొని. సో అట్లాంటి కమిట్మెంట్ ఉండగలిగితే నథింగ్ లైక్ ఇట్. ఓకే, సో ఎన్ని నెలలకు ఒకసారి, యా ఐ మీన్ థైరాయిడ్ మెడికేషన్, డస్ ద వావ్ డైట్ హెల్ప్ మీ టు గెట్ ఇన్ రెమిషన్? Definitely thyroid remission is possible. We have done this with many clients, but yes, మీరు మెడిసిన్లో టోటల్గా బయట వచ్చేస్తారు. అండ్ అగైన్ ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ ఇష్యూ. వాట్ కైండ్ ఆఫ్ థైరాయిడ్ ఇష్యూ యూ హ్యావ్ గాట్ రైట్ నౌ, వాట్ కైండ్ ఆఫ్ థైరాయిడ్ డిసార్డర్ యూ హ్యావ్ గాట్, దాంట్లో కూడా 2-3 types ఉన్నాయి. మీది ఏ కేటగిరీలోకి వస్తుంది, అండ్ అక్కడ ఎంత కాలము మనము ఈ ప్రోగ్రాంలో ఉండాలి, ఎటువంటి ఫుడ్ చేంజెస్ చేసుకోవాలి, ఆల్ దిస్ వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ పర్సన్. వన్స్ ఇన్ పర్సన్ మతలబ్ ఇన్ ద కన్సల్టేషన్ వెన్ యూ గెట్ ఇన్ టచ్ విత్ యువర్ కోచ్. యా, దట్ ఈస్ పాసిబుల్. ఎస్, సో it was good talking to everybody, and I know, yeah, you might have few other questions as well. And I mean, please make sure that you get in touch with your health coach, and what are the next steps, or ఏమి ఒక మ్యాటర్ ఆఫ్ 1000 రూపీస్లో ఒక బ్లడ్ టెస్ట్ చేసుకొని మనం ఎక్కడున్నాం లైఫ్లో అని తెలుసుకునేది నన్ను అడిగితే అంతకంటే స్మార్టెస్ట్ అండ్ తెలివైన పని వేరేది లేదని నేను అనుకుంటున్నా. ఐ మీన్ వాట్ ఎవర్ హూ ఎవర్ యు ఆర్, మీ ఏజ్ ఏదైనా కావచ్చు. సో దట్స్ ద స్మార్టెస్ట్ అండ్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్, మేబీ ఇన్ ద ఎంటైర్ 2025. ఇంతవరకు అట్లా చేయకపోయినంటే. ఓకే,
So how much cost for this wow program? The packages vary, sir. Totally, they vary from a person to person. There could be a person with just 7 to 10 kgs weight loss. It will be X rupees అనుకోండి. It would be Y for a person who is into medication, who has been suffering with some issues. ఎందుకంటే వాళ్ళ మీద పెట్టాల్సిన అటెన్షన్, వాళ్ళతో చేయాల్సిన మోడిఫికేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, అండ్ when you get into the program, yeah, how do I contact you? So you will be contacting the person who called you into the call, and just in case, I am just sharing my number here. Even if you, this is my number, okay, this is my personal number. Even if you, yeah, approximate cost please for 98 kgs weight person. See, మీరు కాస్ట్ గురించి అడిగితే ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఐ థింక్ మీరు గ్రైనార్ రెడ్డి గారు, ఇప్పుడు ఒక జిమ్లో ఒక పర్సనల్ ట్రైనర్ని తీసుకున్నప్పుడు హౌ మచ్ విల్ బి ద కాస్ట్ ఫర్ ఎ 90-day ప్రోగ్రామ్? పర్సనల్ ట్రైనింగ్ అనుకోండి, యూజువల్లీ ఒక జిమ్లో ఒక ట్రైనర్ వచ్చి మీతో ఉండి ఇదిగో ఇది వర్కౌట్ చేయి, ఇది వర్కౌట్ చేయి, ఇది వర్కౌట్ చేయి, మీతో కలిసి చేస్తారనమాట ఒక గంట సేపు. యూజువల్లీ మామూలు ట్రైనింగ్ ఒక 3,000 ఉంటే ఒక నెలకి, పర్సనల్ ట్రైనింగ్ విల్ బి అరౌండ్ అట్లీస్ట్ 5,000. నేను వేర్ మినిమం చెప్తున్నాను. వావ్ ప్యాకేజ్ కూడా అలానే అనుకోండి నెక్స్ట్ 90 daysకి. ఓకే, బట్ అక్కడ 1 hour ఉంటే ఇక్కడ 24 hours ఉంటారు, ఎక్సెప్ట్ ఆ నిద్రపోయే టైం తప్పనిచ్చి. మీతో ఒక హెల్త్ కోచ్, ఒక డైటీషియన్, మినిమం దే విల్ బి వర్కింగ్ విత్ యూ, ఒక న్యూట్రిషనిస్ట్. ఓకే, ఇప్పుడు నజరీన్ అని చూశారు కదా, షీ has been in the field of nutrition for 5 years. ఒక సబ్జెక్ట్ని మాస్టర్ చేసేందుకు అటువంటి న్యూట్రిషనిస్ట్స్, డైటీషియన్స్ విల్ అసైన్ అలాంగ్ విత్ ఎ హెల్త్ కోచ్ అన్నమాట. ఓకే, సో ఐ totally believe that this will be one of the most inexpensive and affordable programs you can ever lay your hands on when it comes to personalized diet coaching and lifestyle coaching, personalized for the next 90 to 120 days. Okay, so అండ్ కన్సల్టేషన్ ఏదైతే మీరు మీ కోచ్తో కనెక్ట్ అయ్యి కన్సల్టేషన్ తీసుకుంటారో, ఆ కన్సల్టేషన్కి యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్. మీరు బ్లడ్ రిపోర్ట్స్కి మీరు పే చేసుకొని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని యూ కెన్ గెట్ ద కన్సల్టేషన్ డన్. ఓకే, ఎస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వీరమాచినేని గారి డైట్, హెర్బల్ హెల్త్ ఆర్ వాట్ ఎవర్, హెర్బల్ లైఫ్? ఓకే, see, there are multiple diets, and in అందుకే right from the beginning I have been focusing on one science, one concept called as longevity. మళ్ళీ అందరి మైండ్లో పంపించే ట్రై చేస్తున్నాము. హెర్బల్ లైఫ్ ఈజ్ ఎ ప్రోడక్ట్ విచ్ యూజువలీ డీల్స్ విత్ నాకు ఎందుకంటే హెర్బల్ లైఫ్ లేదంటే అటువంటివి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వావ్లోకి వచ్చిన చాలామంది ఉన్నారనమాట. అంటే మీరు ఇది తినద్దండి, ఇది తినకుండా దీని బదులు ఇది తాగేసేయండి, మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ అంటారు. అటువంటివి ఏమి ఉండదు. ఇది ఇంట్లో మీరు వండుకునే ఫుడ్లో కిచెన్లో నుంచి కొన్ని మార్పులు చేస్తూ మీరే వండుకోవాలి, మీ ఇంట్లోనే వండాలి. కొన్ని ఆయిల్స్ వాడకూడదు, కొన్ని ఆయిల్స్ మీరు ఇట్లా ఎడ్యుకేట్ చేస్తూ చేంజెస్ చేసే ఒక ఆర్గనైజేషన్ అనుకోండి వాన్. ఇప్పుడు వీరమాచినేని గారి డైట్, వీరమాచినేని గారి డైట్లో తెలిపిస్తూ definitely he has created lots of fantastic stories, but there will be some extremes that people may not follow. Madi, it's అందుకే రైట్ ఆయిల్స్ మీరు ఇస్తారా సార్? నో మ్యామ్, మీరే కొనుక్కోవాలి అన్ని మీరు మీ ఇంటి దగ్గర ఏదైనా స్టోర్స్ లేదంటే ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ కిచెన్. మేము మీతో ఒక్కసారి మాతో కనెక్ట్ అయినాక మీ కోచ్ మీకు నేర్పిస్తారనమాట. రైట్ ఫ్రమ్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ స్టెప్ బై స్టెప్ మీతో ట్రైన్ చేయడం మొదలు పెడతారు. అండ్
వాళ్ళు మానిటర్ చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్. మీతో దగ్గరుండి మానిటర్ చేస్తారు. ఈరోజు మీరు తినిన ప్లేట్ దగ్గర నుంచి మానిటర్ చేస్తారు. ఆ ప్లేట్ లో ఏంటిది, ఐ మీన్ రైట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ పోతున్నాయా, రైట్ అమౌంట్ ఆఫ్ carb or protein, everything will be mentored and monitored as per your requirement. Okay, so yeah, so that's it, folks. Thank you very much, and it was very good talking to you. మీరు ఈ సెషన్ యూస్ అయింది, యా ఇట్ has been really helpful అనుకుంటే రికార్డింగ్ వచ్చినాక I recommend you to share this with some people. డోంట్ ఫార్వర్డ్ ఇట్ ప్లీజ్. అలా ఫార్వర్డ్ చేసేదండి. హెల్త్ అంటే ఇంట్రెస్ట్ ఉండి, లేదా ఇది అవసరము వీళ్ళకి అనిపించి, మీకు తెలిసుంటుంది ఎవరి దగ్గరైనా ఇట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు. ఇంకొక 45 రోజుల్లో న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్స్ దట్ వీ కెన్ గివ్ టు ఎనీబడి. ఓకే, helping them enter 2026 in their best health. Okay, so all the best and bye. Thank you.